సమాచారం మా బండారు రామ్మోహన్ రావు గారు అందిస్తారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. సార్, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల పేరుతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ఇక్కడ లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే పెంచేశారు. మరి ఇప్పుడు అంతర్జాతీయంగా బ్యారెల్ ధర $75 దిగువకు పడిపోయినా ఆ ప్రయోజనాన్ని సామాన్యుడి బదిలీ చేయకపోవడానికి అసలు కారణం ఏంటంటారు? రేపటి దాకా ఇంకా ఒప్పందం కుదరలేదమ్మా, కుదురుతుంది. మామూలుగా ఈ అగ్రిమెంట్ అనేది ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. అసలు రేపటికి ఏమవుతుందో ఇంకా భవిష్యత్తు తెలియని పరిస్థితి ఉన్నది. యాక్చువల్ గా ప్రజల ఆదుర్తా ఉంటది, తప్పనిసరి పెరిగిన ధరలు తగ్గాలని ఉంటది. దాకా $110-120 దాకా పడింది యుద్ధం. అప్పుడు యుద్ధం మొదలు పెట్టినాక దాదాపుగా మనకు ఈ ఎన్నికల వల్ల కొంతవరకు ఉపశమనం లభించింది. 5 రాష్ట్రాల ఎన్నికల వల్ల పెరుగుతుంది అందరూ అనుకున్నదే, కానీ పెరగలేదు. ఒక నెల ఆగి పెంచారు. కానీ ఇప్పుడు మళ్ళీ $70-80 పడిపోయింది. ఇక తక్కువ అవుతుందా లేకుంటే పెరుగుతుందా తెలియదు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇంకా అనిశ్చిత పరిస్థితి ఉద్దేశం ప్రపంచం మొత్తం మీద. ఎందుకంటే రేపు శుక్రవారం వరకు మరి ట్రంప్ మాటలు ఎటుపోతాయి. ట్రంప్ మాటలు మీదుకున్నాడు, ఇప్పటికే మళ్ళీ రెచ్చగొడుతున్నాడు ఇరాన్ ను. కనుక ఇది ముందర పడుతుందా లేదా అనేది కూడా అనుమానం ఉంది నాకైతే. కనుక ఇది సర్దుకొని, నా ఉద్దేశం ఏంటంటే మనకు కనీసం 2 నెలలు పడతాం. ఇప్పుడు ఈ సంక్షోభం సర్దుకోవడానికి 2 నెలలు పడతాను అనుకుంటున్నాను. అధ్యాయం నేను కూడా కోరుకుంటాం, అందరూ కూడా కోరుకుంటాం. కానీ వెంటనే అటగాంగని ఇట్లా తగ్గిందా అంటే అప్పుడు కూడా అంతే కదా. అటగాంగని ఇట్లా పెంచే ప్రయత్నం చేసింది, కానీ అప్పుడు ఎన్నికల వల్ల ఆ రాజకీయాల వల్ల ఆగింది. ఇప్పటికి కూడా అంటున్నాను, $80 అయిందంటే కనీసం మన పెంచిన $10, $9 దాకా పెరిగింది. మనకు మన తెలుగు రాష్ట్రంలో అయితే కనీసం పాత ధర కన్నా రావాలి లెక్క అయితే. ఎందుకంటే అంతకుముందు ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల కూడా మనకు చాలా లాభం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు గల్ఫ్ యుద్ధం వల్ల నష్టం జరిగింది, కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల మాత్రం లాభం జరిగింది. ఎందుకంటే $60-65 లోపటినే మనకు ముడి చమురు ఒక బ్యారెల్ లభించింది. అప్పుడే తగ్గించిన వాళ్ళు ఇప్పుడు తగ్గిస్తారా అనే మాట కూడా ఉన్నది. కనుక గట్టిగా మనం డిమాండ్ చేయాల్సిందే. పెరిగినప్పుడు పెంచినప్పుడు, తగ్గినప్పుడు ఎందుకు తగ్గించారు, ఆ ఫలితాలు మనకు ఎందుకు అందించారనే మాట రావాల్సిందే ఖచ్చితంగా. కనుక ఎప్పుడు చేస్తారు అనేది కొంచెం నా ఉద్దేశం ఏంటంటే, పెరిగినంత వేగంగా ధరలు దిగడం లేదు నా అందరూ ఆవేదన. పెరుగుడ కోరికే కానీ విరుగుడ కొరకు కానీ పాత సామెత నిజం అవుతలేదు. చూద్దాం ఏం జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే రేపు పూర్తిగా శుక్రవారం నాడు జెనీవాలో ఒప్పందం కుదిరిన ఒప్పందం ప్రకారం మళ్ళీ ఇప్పటికైతే మనం ఇంకా 2 నెలల వరకు రష్యా నుంచే సప్లై చేసుకోవాలి. దూర భారత్ రష్యా నుంచి తక్కువకే మనకు సరఫరా అవుతుంది, కానీ చుట్టూ తిరిగి రావాల్సి వస్తే దూరం ఉంది కనుక మనకు తడిచి మోపడవుతుంది, రవాణా ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ అదే కనుక ఇరాన్ నుంచి కనుక మనకు క్లియర్ అయిపోతే మరి మనకు దగ్గర కనుక గొంతులో నింపొస్తున్నట్టు వెంటనే వస్తాయి. కనుక దూరభారం కాదు, మళ్ళీ రేటు కూడా ఇప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఇంకా కొద్ది రోజులు నా ఉద్దేశంతో ఆగాల్సింది అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ పొద్దున హార్మోజ్ జలసంధి దగ్గర ట్యాక్స్ టోల్ కాకుండా కనీసం సర్వీస్ ఛార్జెస్, కొన్ని రిటర్న్ ఛార్జెస్ వసూలు చేస్తామని ఇరాన్ అంటుంది. అటుపక్క అమెరికా ఒప్పేది లేదు పొమ్మంటుంది. కానీ ఏమైనా ఇరాన్ కలిసి కొంత మెయింటెనెన్స్ ఛార్జెస్, స్టోర్ ఛార్జెస్ వసూలు చేస్తామని, మా యుద్ధం వల్ల బాగా నష్టపోయిన మేము చాలా పునరుద్ధరించుకోవాల్సి వస్తుంది, కనీసం ఈ ఛార్జెస్ అయినా వసూలు చేయకపోతే ఎట్లా అని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు పీఠం కూడా అక్కడే పట్టేట్టున్నది. రేపు జెనీవా సాక్షిగా ఒప్పందం కనుక కుదిరి ఒకటేమో ఈ హార్మోజ్ జలసంధిలో టోల్ వసూలు, రెండోది ఏమో మనకు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే అమెరికా పెడుతున్న షరతు ఏంటంటే ఇరాన్ దగ్గర ఉన్న శుద్ధి చేసిన ఏదైతే రామ్మోహన్ రావు గారు చెప్పండి. అయితే యుద్ధం తగ్గింది కాబట్టి ధరలు కూడా ఎంతవరకు తగ్గే అవకాశం ఉందంటారు? మొన్న పెరిగిన ధరలు తగ్గొచ్చు నా ఉద్దేశం ప్రకారం అయితే. ఎందుకంటే దాని డిమాండ్ అంతరం చేస్తాం కనుక పెరిగిన ధరలు తగ్గొచ్చు. కానీ అందుకని ముందు చెప్తున్నాను, ఒప్పందంలో 2 అంశాలు పీఠముడి పడే అవసరం. ఎందుకంటే ఒకటి హార్మోజ్ జలసంధిలో ఇరాన్ మనం కలిసి వసూలు చేస్తామని టోల్ ట్యాక్స్ అయింది, దాని గురించి తేలాల్సి ఉన్నది. దాన్ని శుద్ధి చేసిన యురేనియంను మాకు అప్పచెప్తారా లేకపోతే మీ దగ్గర ఉంచుకుంటారా అనేది 2 నెలల టైం ఇస్తాను. కనుక ఈ 2 నెలలు కనుక హార్మోజ్ జలసంధి తెలుసుకుంటే ఇప్పటిదాకా 100 ఓడల లోపల ఆగిపోయినాయి, కొన్నిసార్లు 1000 అంటున్నారు. అవన్నీ క్లియర్ కావడానికి 2 నెలలు పడుతుంది. కనుక 2 మంత్స్ తర్వాత తగ్గే అవకాశం ఉంది అనుకుంటున్నాను, కానీ ఇప్పుడైతే తగ్గే అవకాశం లేదు. రెండోది కూడా క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పుడు యుద్ధం వల్ల నష్టపోయిన అదంతా కూడా తాగేవాడు గడతాడు తాళ్ల పన్ను అన్నట్టు యుద్ధం వల్ల జరిగే నష్టాన్ని అంతా కూడా ఇరాన్ ఖచ్చితంగా పాత ధరలకైతే మనకు అమ్మదు, కొత్త ధరలకే అమ్ముతుంది. కానీ $70-80 పడిపోయింది అనేది స్టాక్ మార్కెట్ లో ఇవాళ ఇది ఉంటుంది, రేపు పోతుంది. కనుక ఈ నిలకడగా మనకు ఎంతవరకు సపోర్ట్ లభిస్తుంది అనే దాని మీద ఒకటి ఉంటుంది.
అట్లాగే గ్యాస్ కష్టాలు తీరొచ్చని నేను అనుకుంటున్నా. గ్యాస్ కష్టాలు కొంతవరకు తీరే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పటిదాకా గ్యాస్ నిల్వ చేసే సామర్థ్యం తక్కువ ఉంది మన దగ్గర. అదే కనుక పెట్రోల్ డీజిల్ అయితే కిరోసిన్ కానీ ఇవన్నీ కూడా మనం 90 రోజుల వరకు నిల్వ ఉంచిన అవకాశం ఉంది. కానీ ఆ గ్యాస్ మాత్రం అంత లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి కనుక అంత నిల్వ సామర్థ్యం లేదు. మెల్లమెల్లగా మొన్న సంక్షోభాలు పెంచుకున్నాను కూడా. అందుకని సంక్షోభం వచ్చినప్పుడు వెంటనే పెంచిన కేంద్ర ప్రభుత్వం సంక్షోభం ముగియగానే ఎందుకు తగ్గించదు అనే మాట వస్తుంది. ఖచ్చితంగా సంక్షోభం వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, 4 రోజులు ఆగిండ్రు, ఎన్నికల కోసమైనా 4 రోజులు ఆగిండ్రు. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే ఈ సంక్షోభం ముగియడానికి ఇంకో 2 నెలలు పడుతుంది అనుకుంటున్నాను. 2 నెలలు కాకపోయినా రేపు ఎల్లుండి ఒప్పందాలు శుక్రవారం నాడు రేపు ఒప్పందం కుదిరితే ఆ తర్వాత పరిణామాలు సానుకూలంగా ఉంటే మెల్లమెల్లగా 1 నెల 2 నెలల తర్వాత తగ్గించవచ్చు అనుకుంటున్నాను. లేదు పెరిగింది పెరుగుడ కొరకే అంటే ఇట్లాగే ఉంచుతుంది, పెరగకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్ మరి ధరలు పెరిగినప్పుడు ఉండే వేగం తగ్గినప్పుడు ఎందుకు కనిపించలేదంటారు? అలాగే అంతర్జాతీయ మార్కెట్ పతనానికి మన దేశీయ రిటైల్ ధరలకు మధ్య ఉన్న ఆ టైం లాగ్ వెనుక ఉన్న లాజిక్ ఏంటంటారు? అసలు పెట్రోల్ డీజిల్ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు మరి 110 డాలర్లకు పోయినా 60-70 రూపాయలు 70-75 రూపాయలకి ఎందుకు అమ్మారు మాట వస్తుంది. ఇది ఏముంటదంటే చిల్లి కాదు తూటు అన్నట్టు. ఎందుకంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం భరించింది ఆ మొత్తం నష్టాన్ని. దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలు లోటు ఉండే మనకు పెట్రోల్ డీజిల్ లో మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు ఉన్నప్పుడు. మరి ఆ 10 ఏళ్ళ దాన్ని మళ్ళీ అప్పు తెరచాల్సి వచ్చింది కదా మనం. అయితే ఇప్పుడు మనము డైరెక్ట్ గా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే మన జేబుల నుంచి పోతున్నాయి. అదే కనుక వాళ్ళు పెంచకుండా ఉంటే మనం వెనకటించి మన పన్నులు డబ్బులు పోతున్నాయి. తేడా అంతే. విదేశీ మార్గ ద్రవ్యం ఖర్చు పెట్టాల్సింది అప్పుడైనా ఇప్పుడైనా. కనుక ఆనా 110 డాలర్లు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కేవలం మనకు 70 రూపాయలకి అమ్మింది కదా, 75 రూపాయలకి అమ్మింది కదా అంటే ఆ మిగతా నష్టాన్ని ఆయిల్ కంపెనీలు ఇప్పుడు భరించవు. ఆయిల్ కంపెనీల పేరు మీద మన భారత ప్రభుత్వం భరిస్తుంది. అంటే మన విదేశీ మార్గ ద్రవ్యం ఆహుతైపోతుంది, అగరబత్తిలా ఆహుతైపోతుంది. కనుక దాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ మనమే కష్టపడాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే ధరలు తగ్గినాయో కొంతవరకు వెసులుబాటు వచ్చి ఆ విదేశీ మార్గ ద్రవ్యం మనకు ఆదా అయింది, పాత అప్పు తీర్చుకోగలిగినాం. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జనులు ఏమైందంటే ప్రతిపక్షాలు ఇప్పుడు ఇదే ప్రతిపక్షం ఇప్పుడు ఉన్న ప్రతిపక్షం రేపు అధికారంలోకి వస్తే ఈ పని చేస్తుందా? 2 పార్టీలు బీజేపీ కాంగ్రెస్. అంతకుముందు 55 ఏళ్ళు కాంగ్రెస్, 20 ఏళ్ళు బీజేపీ పాలిస్తున్నాయి. వీళ్ళిద్దరు కూడా తోడు దొంగల్లాగా అప్పుడైనా ఇప్పుడైనా ప్రజల మీద భారం వేస్తున్నారు. తెలియకుండా భారం ఒకరు వేశారు, తెలిసి మన మీద డైరెక్ట్ భారం వీళ్ళు వేస్తున్నారు అంతే కదా. కానీ ప్రజల దృష్టి ఆలోచన చేస్తే ఒక డీజిల్ పెట్రోల్ ధరలను కేవలం అక్కడికే పరిమితం కాదు. డీజిల్ పెట్రోల్ ధరల వల్ల చాలా రంగాల గ్యాస్ తో సహా ఆఖరికి మన గ్యాస్ ధరలు పెరిగితే మనకు తినే టిఫిన్ 30 రూపాయలకు 4 ఇడ్లీలు వచ్చేది 50 రూపాయలు అయినాయి కదా, 40 రూపాయలు అయింది కదా. అందుకని ఏమంటానంటే ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం అనేది మిగతా అన్ని రంగాల మీద, కూరగాయల మీద, వ్యవసాయం మీద, ప్రతి కూడా వ్యవసాయ రవాణా మీద ఆఖరికి కనుక యాంత్రీకరణ వల్ల వ్యవసాయంలో డ్రోన్ల వాడకం పెరిగింది, పురుగు మందుల చల్లడం పెరిగింది, రకరకాలుగా యూరియా తయారయ్యేది కూడా మనకు ఈ చమురు పనికొస్తుంది. కనుక ఇవన్నీ చూస్తే మిగతా రంగానికి ప్రభావం పడుతుంది. మిగతా ఏదైనా ఒక రేటు పెరిగితే పెద్ద ప్రభావం పడకపోవచ్చు, కానీ మీరు అన్నట్టు డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల అన్ని రంగాల మీద ప్రభావం పడుతుంది. అన్ని రంగాల మీద ప్రభావం అంటే ఆటో మీద రేట్లు ఒక డీజిల్ పెట్రోల్ రేట్లే ఇక్కడ మనం ప్రస్ఫుటం కావు, మిగతా అన్ని దాని మీద ప్రతిబింబిస్తాయి. కనుక తగ్గాల్సిందే కోరుకున్నాం. కానీ నా ఉద్దేశం, నా అంచనా ఏంటంటే ఇంకో 2 నెలలు పట్టవచ్చు తగ్గడానికి కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఒప్పందం కుదరాలి, ఒప్పందం కుదిరిన ప్రకారం సజావుగా రవాణా జరగాలి. నిన్ననే ఒక ఓడ బయలుదేరింది అంటున్నారు మన ఇండియాకు. అది ముఖ్యంగా సహజ వాయువు ఓడ అయితే ఇంకా మంచిది. ఇంకా సహజ వాయువు చాలా కొరత ఉన్నది. ఇప్పటికి కూడా బుక్ చేసినాక వెంటనే వస్తలేదు. గతంలో అయితే ఇట్లా బుక్ చేస్తే తెల్లారికి అది వచ్చేది. అట్లాగే రేట్లు కూడా పెరిగినాయి. సహజ వాయువు కూడా ఇప్పుడు ఎల్పిజి కూడా బాగా పెంచారు. డొమెస్టిక్ 100 రూపాయల పైన పెరిగింది. కానీ బ్లాక్ లో 3,000-4,000 డొమెస్టిక్ అమ్ముతున్నారు. అదే మనకు కమర్షియల్ అయితే ఇప్పటికే దాదాపు 1000 పైగా పెరిగింది. మళ్ళీ రెండోసారి కూడా మనం 300 పెంచారు. అంటే 1,300 పైగా పెరిగింది. 4,000 అయిపోయింది. ఇప్పుడు 2,000 ఉన్న బాపతి ఈ 10 ఏళ్లలో 4,000 రూపాయలు అయిపోయింది కమర్షియల్ సిలిండర్. కనుక కమర్షియల్ సిలిండర్ పెడితే ఆటోమేటిక్ ఏమవుతుంది, వాళ్ళందరూ ప్రజల మీద భారం వేస్తారు కదా. అందుకని డీజిల్ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఇవి సాధ్యమైనంత వరకు ఎంత తక్కువలో ఉంటే అంత మంచిది. దానికి కావాల్సిన ముడిసరుకు ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చేది ఉందో, ఏదైతే మనకు ముడి చమురు ఉందో ఆ ముడి చమురు ధరలు పూర్తిగా తగ్గి స్టేబుల్ కావాలి. అప్పుడు మాత్రమే తగ్గిస్తారు నేను అనుకుంటున్నాను. స్టేబుల్ కాకుండా ఇవాళ ఈ పైగా పాల పొంగులాగా ఇవాళ తగ్గింది రేపు పెరిగింది అంటే అది కష్టం కదా. వాళ్ళు పెరిగినప్పుడు మళ్ళీ పెంచడం కష్టం కదా. అందుకని ఇంకొక మాట కూడా చెప్తాను. గతంలో మనకు ప్రతిరోజు బులియన్ మార్కెట్ లాగా ఇది ఇవాళ ఎంత రేట్ అని పెట్రోల్ బంక్ పెట్రోల్ రేటు డీజిల్ రేటు వేసేవాళ్ళు. వాళ్ళు ఆ కాలం వస్తుందా చెప్పలేము. మరి ఒకవేళ ఇట్లా అనుకుంటే పెరిగినప్పుడు పెంచేస్తాం, తగ్గినప్పుడు తగ్గిస్తాం అనుకుంటే
10 పైసలు తక్కువ అవుతుంది, రూపాయి పెరుగుతుంది. అది కూడా మన ప్రజలకు నష్టమే కదా. అందుకని స్టేబుల్ గా $80 $70 ఉన్నదనుకోండి, అప్పుడు దాన్ని బట్టి రేటు తగ్గిస్తే మంచిది. అది ఒక కొద్ది రోజులన్నా, కానీ చిరకాలం కాకుండా కొద్ది రోజులన్నా నిలకడగా ఉంటది అనుకుంటున్నాను. ఇప్పుడు తగ్గించి పెంచగానే పెరిగితే మళ్ళీ డీజిల్ రేటు బంగారం మన వెండి లాగా అయిపోతే కనుక నా ఉద్దేశం ఏంటంటే మిగతా ధరలు తగ్గాలంటే, మిగతా ధరలకు ప్రభావం పడొద్దు అంటే డీజిల్ పెట్రోల్ రేటు సామాన్యులకు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా గిగ్ వర్కర్స్, రోజు వాడే టాక్సీ డ్రైవర్లు, క్యాబులు, ఇటువంటి వాళ్ళ మీద చాలా ప్రభావం పడ్డది. ఈ మామూలుగా అంటారు డబ్బున్న వాడు ఎప్పుడైనా కొనుక్కుంటాడు, మధ్యతరగతి జీవితం మీద బాగా పడుతుంది. ఒక బడ్జెట్ లో ఈ రేటు పెరగడం వల్ల నెలకు 1000 నుంచి 2000 రూపాయలు బడ్జెట్ అదనంగా మన మధ్యతరగతి మీద పడ్డట్టు లెక్క. కనుక ఈ 2000 తప్పాలంటే సాధ్యమంత వరకు డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గాల్సిన అవసరం ఉంది. కానీ నా అంచనా ఏంటంటే విశేషకుడుగా ఒక 2 నెలలు పట్టవచ్చు. ఇది ఒకవేళ స్టేబుల్ గా ఈ $70-80 దగ్గర కనుక క్రూడ్ ఆయిల్ ధర $1,00,000 ధర అట్లా ఉంటే అప్పుడు కొంచెం ఓ 2 నెలలు పట్టవచ్చు అని నేను అనుకుంటున్నాను. సార్, అయితే ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అయితే తాకుతున్నాయి. క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడైనా ఇంధన ధరలు తగ్గిస్తే ద్రవ్యోల్బణం అందుబాటులోకి వస్తుందంటారా, లేక దీనిపై ఆర్థిక నిపుణుల వాదన ఏంటంటారు? ఇప్పుడు 2 రకాలు చూడాలి. ఇప్పుడు ఈ ధరల పెరుగుదలకు మన విదేశీ మారక ద్రవ్యానికి కూడా లింక్ ఉంది. చెప్పాను కదా, ఒక 3 విషయాల్లో మన విదేశీ మారక ద్రవ్యం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాం. ఒకటి పెట్రోల్, డీజిల్. మన దగ్గర ఉత్పత్తి కాదు, అయితే 10% అంటే ఎక్కువ, 80 నుంచి 90% వేరే దేశాలకు తీసుకుంటాం. దానికి ఫారెక్స్ నిల్వలు వాడతాం కదా, మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు వాడతాం కదా. అంటే ఏమైతుంది, మన ఫారిన్ ఎక్స్చేంజ్ దాని వల్లనే మన విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఆధారపడి ఉంటే దాని ద్వారా మన పరపతి కూడా ఉంటుంది. మనకి ఎవరైనా బయట కూడా అప్పియాలంటే మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎంత ఉన్నాయని చూస్తారు. రెండోది బంగారం. బంగారం ఎవరు మన దగ్గర ఉత్పత్తి కాదు, బంగారం కొనడం తగ్గించాలి చాలా వరకు, కానీ అవసరం నిమిత్తం కొనక తప్పదు. మూడోది ఏంటంటే పప్పు దినుసులు, నూనె గింజలు. ఈ మూడింటి తప్పనిసరి దిగుమతి చేసుకోవాల్సింది. అందుకని మోడీ గారు మొన్న ఈ పొదుపు మంత్రం దేని మీద అన్నాడు, సాధ్యవంతం పెట్రోల్ డీజిల్ తక్కువ వాడండి, సాధ్యవంతం అవసరం లేకుండా బయటకు పోకండి, 4 ఉంటే పోండి. కొన్ని దేశాల్లో కఠిన నిబంధనలు ఉన్నాయి. మా 4 తక్కువ పోతే కారులో పోనివ్వరు, ఫైన్ వేస్తారు. అంటే ఒక్కడికి కూడా కారు తీసుకుపోవడం ఏంటని చెప్పి. అట్లానే రెండోది ఏంటి, బంగారం కూడా ఇప్పుడు అవసరవృతంగా కొనడం వేరు, పెట్టుబడిగా చూసి కొనడం వేరు. పెట్టుబడిగా కొనే వాళ్ళని వద్దంటున్నారు, ఏం కూడా వద్దంటున్నారు. పెట్టుబడి వాళ్ళు కొనడం కోసం అయితే వద్దంటున్నారు. మూడోది ఏంటి, మన పప్పు దినుసులు, నూనె గింజలు. అంటే వంట నూనె తక్కువ ఖర్చు పెట్టడం ఎందుకు చెప్పారు, ఒక రకంగా చెప్పారంటే అది పిచ్చి వేషం కాదు కదా. దేశం మొత్తం విదేశీ మారక నిల్వలు ఈ 3 పోతున్నాయి కనుక 3 మనం రక్షించుకుంటే మన దేశ పరపతి ఉంటుంది, ఎవడైనా అప్పించేవాడు ఇస్తే మనకు పరపతి ఉంటుంది అని చెప్పి. అందుకనే ఈ 3 కీలకమైన కనుక ఒకటేమో డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గినా వాడకం తగ్గించాలి, చాలా అవసరం లేని వాడకం తగ్గించాలి. ప్రభుత్వ ఆఫీసులలో కూడా చాలా వరకు పెట్రోల్ డీజిల్ ఎక్కువ దుర్వినియోగం చేస్తున్నారు. ఉదాహరణ పని లేకున్నా కూడా ఇంటికి వాడుతున్నారు కార్లు, చూస్తున్నాం కదా. ప్రభుత్వ ఖర్చు తక్కువేం కాదు. మీరు గతంలో ఎమర్జెన్సీ పీరియడ్ లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్ లో పూర్తి స్థాయిలో ఏమంటారు ప్రభుత్వ మన కార్యాలయాలు వాహనాలను అనవసరంగా తిప్పకండి సంఖ్యలో చేశారు. ఇప్పుడు చేయాలంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రైవేట్ అవసరాలకు కూడా ప్రభుత్వ అధికారులు, మంత్రులు లేకుంటే వీళ్ళందరూ ప్రైవేట్ అవసరాలకు కూడా కారణం వాడుతున్నారు. కానువాయి తగ్గించుకోవాలి, మొదలు పొదుపు మంత్రం వాళ్ళ నుంచి మొదలు కావాలంటున్నారు. అధికారులు, రాజకీయ నాయకుల నుంచి మొదలు కావాలి, నెంబర్ 1. రెండోది ఏంటంటే పొదుపు మంత్రం అక్కడికి మొదలైతే బంగారం పెట్టుబడిగా కొనే పద్ధతి మాత్రం మారాలి. ఈ మూడోది డీజిల్ పెట్రోల్ ఉంటుంది, అది నిత్యావసరంగా మారిపోయింది, మనకి లగ్జరీ కాదు. కానీ అవసరాల్లో అవసరం కనుక అది రేపొద్దున నిల్వ మనం ఉంచుకోలేము, మన దగ్గర లేదు కనుక చాలా వరకు పొదుపు పాటిస్తే మంచిది. అవసరం లేకుంటే దాని వెహికల్స్ వాడకపోవడే మంచిది. ఇక మొత్తం వివరాలుగా చూస్తే ఏంటంటే ప్రజలు ఏదైతే ఈ డీజిల్ పెట్రోల్ మీద కేవలం భారం అక్కడికే ఆగిపోదు. దీని ద్వారా మీరు అన్నట్లు అన్ని ధరలు పెరుగుతాయి. పారిశ్రామిక రంగంలో ధరలు పెరుగుతాయి, అట్లాగే వ్యవసాయ రంగంలో ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇవన్నీ ఉన్నాయి కనుక సాధ్యమంత వరకు రేటు తగ్గాలని అందరూ కోరుకుంటాం. కానీ తగ్గేది నా అంచనా అయితే ఒక 2 నెలల దాకా పడుతుండొచ్చు. ఇరాన్ అమెరికా యుద్ధం పూర్తిగా ముగిసింది అనడానికి ఇంకా 2 నెలల డెడ్ లైన్ ఉంది. 2 నెలల్లో ఏదైనా జరగవచ్చు. ఆ జరగకుండా ఉంటేనే మంచిది అనుకున్నాం. ఒకవేళ రేపు సంతకాలు సజావుగా పూర్తయితే రేపటి నుంచి హార్మోజ్ జలసంధి 60 రోజులు జరగడం పూర్తవుతుంది. మొన్ననే కొంతవరకు హార్మోజ్ జలసంధి తెరిచినమంటున్నారు. అమెరికా పక్క తప్పుకున్నది. ఇంకా ఇరాన్ కొన్ని షరతులతో ముందుకు పోతుంది కనుక ఇరాను ఏమన్నా కలిసి సర్చార్జీ వసూలు చేస్తారా, లేకపోతే టోలే వసూలు చేస్తారా, సందులో ఇవి తేలితే కానీ మన పెట్రోల్ డీజిల్ ధరలు నిలకడగా ఉంటాయా లేదా తేలండి. అప్పటిదాకా ఈ ధరలు ఇట్లాగే వస్తారని అనుకుంటున్నాను. సార్, అయితే పండుగలు లేదా ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే ధరలు తగ్గించే చమురు సంస్థలు మార్కెట్ పరంగా సామాన్యుడికి నిజమైన ఊరట ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నాయి అంటారు?
ఏదైనా సరే అమ్మా, ఇప్పుడు నేను అదే అందుకని మనం ఉల్టా ఆలోచన చేస్తున్నాం. సరే ఎన్నికలప్పుడు పూర్తిగా రాజకీయమైంది అన్నట్టు 5 రాష్ట్రాల ఎన్నికలప్పుడు 1 మంత్ దాకా యుద్ధం మొదలై ఫిబ్రవరి 25 మొదలు పెడితే ఎప్పుడైంది మన ఏప్రిల్ మేలో అయింది ఎలక్షన్స్. కనుక ఏప్రిల్ మే దాకా ఆగడానికి 2 నెలలు ఆగడానికి కారణం పూర్తి ఎన్నికలే. అది కాదంటున్నాడు. కానీ పండుగలప్పుడు ఏం తగ్గిస్తలేదు. పండుగలప్పుడు ఎక్కడ పండుగలప్పుడు పెంచేది కానీ తక్కువ చేయలేదు. కానీ గత 4 ఏళ్ళుగా నిలకడగా ఉంది కదా. 100 నుంచి 108 రూపాయల మధ్యనే ఉంది కదా పెట్రోల్ డీజిల్ గత 4 ఏళ్ళ నుంచి ఎక్కడ పెంచలే కదా. అంతకుముందు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నది. దీనికి కారణం ఏంటంటే కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే అంటున్నాం. మనం రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ పెట్రోల్ మీద పూర్తి స్థాయిలో వ్యాట్ ట్యాక్స్ అని అడ్డగోలు వేస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాలు 2 అడ్డగోలు వేస్తున్నాయి. అసలు పరిష్కారం విడిచిపెట్టి మనం సమస్య గురించి మాట్లాడుతున్నాం. పరిష్కారం ఏమున్నది? జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ తీసుకురావాలి. ఇది కదా కావాల్సింది. రేటు తగ్గాలంటే అక్కడే $80 అయింది, ఇక్కడ $30 అయింది సమస్య కాదు. ఇక్కడ ఫారెక్స్ నిల్వలు కాపాడుకోవడానికి ఎంతైనా సరే మనం కష్టపడాల్సిందే. కానీ ఇక్కడ జరగాల్సింది రాష్ట్రాల దోపిడీ కూడా తక్కువదేం కాదంటున్నాను నేను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పెట్రోల్ డీజిల్ మీద ఎంత పన్ను వేస్తున్నారు అనుకుంటున్నారు? 50% పన్నులు, సగం పన్నులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేస్తున్నారు. దాని బదులు ఏమంటున్నానంటే ఇప్పుడు మాక్సిమం లగ్జరీ వస్తువులకు కూడా 40% పన్ను ఉన్నది జిఎస్టీ పరిధిలో. మామూలుగా 25%. ఏది 5, 12, 25 ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ 25% కన్నా మీరు ఫిక్స్ చేయండి. 25 కాదు 30 చేయండి, కొత్త స్లాబ్ పెట్టండి. జిఎస్టీ పరిధిలోకి కనుక ఈ పెట్రోల్ డీజిల్ ధరలను కనుక తీసుకొని వస్తే అప్పుడు ఆటోమేటిక్ గా ఈ పన్నుల భారం తగ్గుతుంది. మనకు విదేశీ మార్గ ద్రవ్యం అది పక్కది, అది పెద్దది. కానీ ఇక్కడ రాష్ట్రాలు అడగలు దోచుకొని కేంద్ర ప్రభుత్వం తిట్టుకుంటూ మేము మాత్రం దోచుకుంటాం, మేము మాత్రం అడగలు ట్యాక్స్ చేస్తాం, కానీ మీరు ఇద్దరు తగ్గించండి అంటే ఇద్దరు తగ్గించాలి కదా. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇద్దరు కలిసి 50% పన్నులు ఉన్నాయి. మరి ఇద్దరు కలిసి ఏమంటే 30% తగ్గించుకోండి కేంద్రం రాష్ట్రం కలిసి. ముఖ్యంగా రాష్ట్రాలు కూడా కొన్ని బీజేపీ ప్రాంతం ఇప్పుడు కర్ణాటక ఉందనుకోండి, బీజేపీ ప్రాంతం ఉన్నప్పటి నుంచి కూడా 10 రూపాయలు మనకన్నా తక్కువ. ఓన్లీ కేంద్ర ప్రభుత్వ మన అధికారంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, మనకన్నా 20 రూపాయలు తక్కువ. ఎందుకున్నది అక్కడ? ఓన్లీ సెంట్రల్ ట్యాక్సే పడుతుంది, స్టేట్ ట్యాక్స్ లేదు అక్కడ. యానం మన తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఉన్న మనకు పుదుచ్చేరిలో భాగంగా ఉన్న యానం ఉంది. యానంలో మనకన్నా 15 రూపాయలు తక్కువ పెట్రోల్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పనులు ఉండే అక్కడ. అట్లా అని గోవా కానీ లేకుంటే ఢిల్లీ కానీ ఈ ధరలు 100 రూపాయలు ఒకటి మొన్నటి దాకా. ఇప్పుడు 101, 102 అయినాయి. మన దగ్గర 116, 118 అయినాయి కదా ఇప్పుడు అంటున్నాం. అందుకని దీన్ని కేవలం కేంద్రము రాష్ట్రం అని కాకుండా అందరూ అనుకోని జిఎస్టీ పరిధిలో మనం తీర్మానం చేసుకొని దీన్ని పెట్రోల్ డీజిల్ అట్లాగే మద్యాన్ని కూడా మన జిఎస్టీ పరిధిలో తీసుకురావాలి. సరే మన అంశం పెట్రోల్ డీజిల్ కనుక జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఆటోమేటిక్ గా ఇప్పుడు 116 రూపాయలు ఉంది కదమ్మా మన తెలుగు రాష్ట్రాలు 118 దాకా అయింది. 100 రూపాయల లోపుకి వచ్చేస్తుంది. 20 రూపాయలు ట్యాక్స్ పోతుంది మొత్తం. మరి అర్జున్ అక్కడి నుంచి తక్కువైంది రేట్ అని మనం మాట్లాడుతున్నాం. మన పన్నుల రేట్ ఎందుకు పెంచుకుంటలేము? ఇంకొక మాట చెప్తామా, మీరు అక్కడ పెంచుతున్న ప్రతిసారి కూడా అక్కడ రూపాయి పెరిగితే 50 పైసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు పెంచుతున్నాయి. ₹1 డీజిల్ పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది అనుకోండి, ఇక్కడికి వచ్చే కల్లా ఆ ₹1 మీద మళ్ళీ 50% వేస్తున్నారు కదా వీళ్ళు. ₹1 వేస్తున్నారు కదా, ₹2 అవుతుంది. అందుకని మొదలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మారాలి. కేంద్రం మీద రాష్ట్రము, రాష్ట్రాల మీద కేంద్రము పడిచేస్తే లాభం లేదు. మీ ఇద్దరు కలిసి పనులు తగ్గించండి. ఆటోమేటిక్ గా అక్కడ విదేశీ మార్గ ద్రవ్యం పక్కన పెడదాం, ఆ సమస్య పోతున్నట్టున్నా. కనుక అది అంతిమ పరిష్కారం జిఎస్టీ పరిధిలోకి దీన్ని తీసుకురావడం. అప్పుడు మాత్రమే ఈ పన్నుల పోటు పోతుంది. మనకు ఆటోమేటిక్ 20 నుంచి 30 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువ అవుతాయి. అప్పుడు 100 లోపే ఉంటాయి రెండు కూడా. చూడండి, ప్రభుత్వం పన్నుల రూపంలో లీటర్ పెట్రోల్ డీజిల్ పై భారీగా ఆదాయం గడిస్తుంది. మరి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడైనా ఎక్స్చేంజ్ సుంకం లేదా వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందంటారా, లేకపోతే ఏమంటారు? అదేనమ్మా నేను చెప్పింది అదే. నేను ఏమంటున్నానంటే దీన్ని ఇప్పుడు వాళ్ళు రూపాయి వరకు కానీ ఆటోమేటిక్ గా రూపాయి మళ్ళీ వీళ్ళు ఇద్దరు పనులు పడుతున్నాయి కదా. అందుకని నేనేమంటున్నా, పెరిగినప్పుడు ఏమో అనుభవిస్తున్నారు ఇక్కడ, మళ్ళీ తగ్గిస్తలేరు కదా. అందుకని నేనేమంటున్నాను అంటే జిఎస్టీ పరిధిలోకి తెచ్చి ఇప్పుడు జిఎస్టీలో 3 స్లాబులు ఉన్నాయి. అత్యధిక స్లాబ్ 28 కాదు. పెట్రోల్ డీజిల్ ఇంకో స్లాబ్ పెడదామని చెప్పండి, 30% పెట్టండి. అప్పుడు కనీసం 15% పనులు తగ్గుతాయి కదా. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద నెపం మోపుకుంటూ రాష్ట్రాలేమో ఎడ్లబంటు ప్రదర్శన చేస్తాయి రాష్ట్రాల పార్టీ. అట్లాగే కేంద్రంలో ఉన్న పార్టీ ఏమో మేము తగ్గించడం కదా, మీరు తగ్గించరు ఎందుకు అంటుంది. చెప్పాను కదా, బీజేపీ ప్రాంతాల్లో మన దానికంటే ఒక 10 రూపాయలు తక్కువ ఉంది అన్ని రాష్ట్రాల్లో. చూడండి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఎక్సైజ్ డ్యూటీ తక్కువ చేసుకున్నారు. అట్లా మరి వీళ్ళు రాష్ట్రాలు ఎందుకు చేసుకోవు అంటే వచ్చేది అనుభవిస్తాం, మేము తీసుకుంటాం, కానీ తిట్టుకుంటూ కూర్చోడం కేంద్ర ప్రభుత్వం అంటే తప్పు కదా. అందుకే నేను నిష్పక్షపాతంగా మాట్లాడతాను. కేంద్రాలు తిట్టే బదులు మీరేం చేస్తారో చెప్పండి. ఈ రెండు మీరు తగ్గించండి ఇద్దరు పోటీలు పడే దానికన్నా మొత్తం మీద జిఎస్టీ మీటింగ్ లో పెట్రోల్ డీజిల్
నాకు పన్నులు తగ్గించడానికి మేము చేస్తున్నాం, జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని నిర్మలా సీతారామన్ గారు గత 6 జిఎస్టీ మీటింగ్ నుంచి ఆమె మొత్తుకుంటుంది కదా. నేను నిర్మలా సీతారామన్ గారు ప్రశ్నిస్తున్నా, అమ్మా మీకు 22 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, మొత్తం మిత్రపక్షాలతో సహా ఆంధ్రప్రదేశ్ లాగా ఉన్నది కదా. మరి మహా అయితే 22 రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి కదా, ఉన్నాయి 25 రాష్ట్రాలు కదా, ఇంకా 6 రాష్ట్రాలు ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్నాయి కదా. మీరు చేయాల్సిన పని ఏంటి? ఖచ్చితంగా మీరు అనుకుంటే జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనుకుంటే 2/3 మెజార్టీ కావాలి జిఎస్టీ మీటింగ్ లో రాష్ట్రాల ప్రాతినిధ్యంలో. 25 రాష్ట్రాలు 22 మీరే ఉన్నారు కదా, ఆటోమేటిక్ గా మీరు ఎందుకు తక్కువ చేయరు, తీర్మానం ఎందుకు చేయరు? అంటే ప్రతిపక్షాల భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చుకుంటూ కేంద్ర ప్రభుత్వం కూడా అంతిమంగా కేంద్రము రాష్ట్రము కలిసి జిఎస్టీ పరిధిలోకి ఇది తీసుకొస్తే ఆటోమేటిక్ రేట్ తక్కువ చేయాలి. చెప్పండి సార్, అంతర్జాతీయంగా రేట్లు తగ్గినప్పుడు ఆ ఊరట సామాన్యుడికి దక్కనప్పుడు అసలు ఈ గ్లోబల్ మార్కెట్ లింకేజ్ విధానం వల్ల సామాన్య వినియోగదారుడికి ప్రయోజనం ఏమై ఉంటుందంటారు? అందుకనే కదమ్మా నేనేమంటున్నాడు, దోపిడీ రాష్ట్రాల కేంద్రందా లేకుంటే విదేశీ మారక ద్రవ్యందా? విదేశాలు పెరిగింది, పెరిగిన ప్రతిసారి ప్రతి రూపాయి మీద వీళ్ళు రూపాయి వేస్తున్నారు కదా. నేను అక్కడిది ఇప్పుడు అక్కడ తగ్గింది, ఇక్కడ కూడా తగ్గించాలి కదా, మరి తగ్గిస్తలేరు కదా. అందుకని నేను ఏమంటున్నాను అంటే దీన్ని స్లాబ్ సిస్టమ్ చేసి ఒకటే జిఎస్టీ స్లాబ్ లోకి తీసుకొస్తే ఆటోమేటిక్ పరిష్కారం అక్కడ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజకీయంగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాలు తిడితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తిడుతుంది. ఇది ఈ రెండు పరిష్కారం కాదు. అంటే పంప్సుంటా అనుకోవడం. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ విదేశీ మార్కెట్ ద్రవ్యం మన నిల్వలు తక్కువ ఉన్నాయి, అవి కాపాడుకోవాల్సిందే. అక్కడ తగ్గిందంటే ఇక్కడ కూడా తగ్గాలంటే జిఎస్టీ పరిధికి తీసుకురండి. ఆటోమేటిక్ గా మీ పన్నుల ధర సగం పన్నులు మీయే కదా. 118 రూపాయలు మన పెట్రోల్ డీజిల్ కొనుక్కుంటున్నామంటే మన తెలుగు రాష్ట్రాల్లో అందులో సగం పన్నుల రూపాయలు, మిగతా 60 రూపాయలు మాత్రమే అసలు ముడి చమురును మనం పెట్రోల్ బంక్ వచ్చేది. పెట్రోల్ బంక్ కమిషన్ కూడా తక్కువనే, వాళ్ళ కమిషన్ కూడా తక్కువనే. అందుకనే ఈ పరిష్కారం ఇక్కడ లేదు. ఇప్పుడు విదేశీ మార్కెట్ ద్రవ్యం ఉందా లేకుంటే తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా, ఆడ ధరలు తగ్గినాయా, ఆడ పెంచినప్పుడల్లా వీళ్ళు కూడా వేస్తున్నారు కదా. అందుకని ఏమంటున్నానంటే ఈ పన్నుల రేష్యూ తక్కువ కావాలంటే పరిష్కారం ఇట్లా లేదు, ఒకరి మీద ఎవరు ఆర్పణ చేసుకుంటలేదు. జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే అప్పుడు ఆటోమేటిక్ గా పన్నుల భారం తప్పుతుంది, పెరిగినప్పుడు పెరిగితే తక్కువ, కానీ పన్నుల రేటు స్టేబుల్ గా ఉంటది కదా. మీరు చూడండి, ఇది మీ ఒక హోటల్ పోయి ఇడ్లీ తినండి, 5% జిఎస్టీ ఉంది, 2.5% సిజిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ, 2.5% స్టేట్ జిఎస్టీ ఉన్నాయి కదా. అట్లనే ఈ పెట్రోల్ డీజిల్ మీద చిరసంగా మంచుకోండి. మీరు కేవలం 30% వేసారు అనుకోండి, 15% కేంద్రానికి 15% రాష్ట్రానికి వస్తుంది. అందుకని రాష్ట్రాల ఆదాయం తక్కువైంది కనుక దోపిడీ ఇవ్వండి, రాష్ట్రాలది కేంద్రానికి పన్నుల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. విదేశ మార్కెట్ తక్కువైంది అది పరిస్థితి కాదు. ఇక్కడ చేసిన పని ఏంటంటే దీని మీద ప్రజలకు అవసరమే కనుక మొసలి కన్నీరు కాలుస్తూ వీళ్ళిద్దరు కూడా ఆడ పెరిగినప్పుడు లాభపడుతున్నారు, తగ్గినప్పుడు తగ్గిస్తలేరు. అందుకని ఏమంటున్నానంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ పరిధిలోకి వచ్చే క్రమంలో ఒక తీర్మానం చేయాలి, వెంటనే జిఎస్టీ మీటింగ్లు పెట్టి చేయాలి. కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మేము దోపిడీ చేస్తాం, ట్యాక్స్ అట్లా చేస్తాం, 35 నుంచి 40% ఉందమ్మా ఈ జిఎస్టీ మన పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు వేసే పన్ను వ్యాట్ ట్యాక్స్ అని 35% వేస్తారు. 100 రూపాయలు ఉంటే 35 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికే వస్తున్నాయి, 15 రూపాయలు 16 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి పోతున్నాయి, వెలిసి 50 రూపాయలు పోతున్నాయి, 50 నుంచి 60 రూపాయలు పోతున్నాయి కదా. అందుకని ఏమంటే రాష్ట్రాల దోపిడీ పెద్దది. ఇక్కడ మొసలి కన్నీరు కాలుస్తుంది, ప్రజల దగ్గర సానుభూతి సంపాదిస్తారు. కానీ మొత్తం రాష్ట్రము కేంద్రం కలిసి పన్నులు తగ్గించాలంటే ఒకటే ఒక మార్గం, జిఎస్టీ పరిధిలో 30% తగ్గించాలి. ఇప్పుడు ఆటోమేటిక్ గా తగ్గింది. థ్యాంక్ యూ సార్.